ఓకే చలో రైట్ ఫ్రెండ్స్, వెళ్తూ మాట్లాడుకుందాం. పెట్రోల్ పట్టించేసినాం ఫుల్ ట్యాంక్, టెన్షన్ ఉండదు వెళ్ళేంత వరకు. ఇప్పుడు అరౌండ్ 6:20 అవుతుంది. ఎంత టైం పడుతుందో చూద్దాము. ఓ 2.5 hours పడుతుందా, 3 hours పడుతుందా? అనుకున్న టైంకి ఎప్పుడు రీచ్ కాలేం కదా. ముందున్నది చాలామంది పొరపాటు ఇదే చేస్తుంటారు. డోరు సడన్గా తెలుస్తుంటారు, వెనక ముందర చూసుకోరు. కొన్నిసార్లు చూసుకోరని కాదు, కొన్నిసార్లు పొరపాటు అవుతూ ఉంటాయి. ఏం చేయలేము అలాంటి టైంలో. కానీ మనమే జాగ్రత్తగా ఉండాలి. ఆ డోర్ తెసేటప్పుడు వెనకల ముందర చూసుకోవాలి, వెహికల్స్ వస్తున్నాయా లేదా. అలా ఎంతోమంది యాక్సిడెంట్ కూడా అయినాయి. చూసుకోవాలి. డైరెక్ట్ ఇది మైదుకూరులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మైదుకూరు బైపాస్లో వెళ్తుంది, అంటే బద్వేల్ బైపాస్లోకి. అవి చూడండి పక్షులు ఎంతగా, అసలు కళ్ళు అస్సలు సాగుతలేదు. ఇదే వ్యూ బీచ్లో వచ్చిందంటే సూపర్గా ఉండు. కానీ ఏం చేద్దాం, లేట్గా బయలుదేరుతున్నాం. కానీ నెక్స్ట్ డే కంపల్సరీ చూపిస్తాను. నెక్స్ట్ డే కూడా స్టే అక్కడే కాబట్టి బీచ్లోనే వ్యూ దొరుకుతుంది. చూద్దాం. చూడండి సన్ రైజ్ చూడండి, ఆ కలర్, ఆ లైటింగ్ చూడ ఎట్లా పడుతుందో సన్ రైజ్. ఆవా మంచి వ్యూ దొరికింది. వా సూపర్ వ్యూ. సూర్యుడు చక్కగా కంటి కొడుతున్నాడు. ఈ వ్యూ మాత్రం సూపర్. ఇంకా వ్యూ చూడండి సూపర్. బాబా రోడ్డు మీద లైటింగ్ చూడండి. తవ్వి పెట్టారు. ఇట్లా మాత్రం చేయవు. నేచర్లా ఉండని కొండని చూడ ఎలా తవ్వారు. ఏం కనమరా నేచర్లా ఉండని, లేకపోతే హాయ్. ఇప్పుడు నెల్లూరుకి వచ్చేసినాం. నెల్లూరు బ్రిడ్జ్ మీద ఉన్నాము. నెల్లూరు పెన్నా నది బ్యారేజ్. వా, పెన్నా నది వాటర్ సూపర్ ఫ్లో ఉంది. వాటర్ బాగుంది. వాటర్ బాగా ఫ్లో అవుతుంది. ఫ్లో సూపర్గా ఉంది. అసలు వర్షాలు పడి లాస్ట్ ఇదే కదా ఎండింగ్ పాయింట్. ఇది ఇట్లా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. సో ఇప్పుడు ఆ చోటుకి మనం పోవాలి. పెన్నా సంగమం ఇక్కడ నుంచి 31 kilometers చూపిస్తుంది. ఇది చూద్దాం ఎంత టైం పడుతుందో. పోవచ్చు.
మైపాడు పోయే రూట్ మాత్రము ఎర్లీ మార్నింగ్ వచ్చినామంటే చాలా నీట్గా సూపర్గా ఉంటుంది లొకేషన్. ఇప్పుడేమో ఇంత ట్రాఫిక్ ఉంది. 9:40 అవుతుంది టైం. ఎక్కువ ఆటోలే, అవతల ఆటోలు యువతల ఆటోలు భలే పోతున్నాయి ఆటోలు బాగా. అంటే ఇక్కడ పల్లెలు ఉన్నాయి కదా, మేబీ షిఫ్ట్ అవుతుంటారు నెల్లూరుకి దానికి. ఇక్కడ మొత్తం టెంకాయ చెట్లు సూపర్గా ఉన్నాయి. టెంకాయ చెట్లు ఇంకేంటి మధ్యలో కొన్ని వస్తాయి ఫిష్లు, చేపల చెరువులు మాత్రం బీభత్సంగా ఉన్నాయి ఇక్కడ. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం చేపల చెరువులే ఉన్నాయి. చూపిస్తా చూడండి. వరిమల్లు ప్లస్ ఏంటి టెంకాయ చెట్లు ఉన్నాయి. అక్కడ చూడండి టెంకాయ చెట్ల తోట. ఏదో ఊరు, ఏం ఊరో అర్థం కాదా. ఇక్కడ చూడండి మొత్తం టెంకాయ చెట్లు. టెంకాయ చెట్టు తోట సూపర్గా ఉంది కదా. చూడండి లొకేషన్ మాత్రం అదిరిపోయిందిలా. మొత్తం టెంకాయ చెట్లు చూడండి. ఇట్లా చేపల చెరువు, మొత్తం చేపల చెరువు ఉన్నాయి అవతల యువతల. అక్కడ చూడండి అది కూడా చేపల చెరువు, మొత్తం చేపల చెరువు. టెంకాయల తోట, చేపల చెరువు, ఆనాడ వరి పనులు. బీచ్ రోడ్ మాత్రం హైలైట్గా ఉంది మైపాడు బీచ్ రోడ్. కానీ కొంతసేపు ట్రాఫిక్ అయితే నరక. అంత ఇంత ట్రాఫిక్ లేదు, ట్రాఫిక్ ఘోరంగా ఉంది అసలు. ఈ నుంచి కొంచెం ఫ్రీ ఉంది. మళ్ళీ వరిమల్లు, అరటి తోట, లైక్ నాట్ ప్రాబ్లం, కొంచెం బాగానే ఉంది మొత్తం. టెంకాయ చెట్లు భలే ఉన్నాయి ఇక్కడ. చూడండి చేపల చెరువు. బీచ్ వ్యూ, ఫార్మలాండ్స్, ప్రైవేటు హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బాగా. వచ్చేదానికి ఫుల్ వర్షం పడుతుంది. మైపాడులోకి ఎంటర్ అయినామో లేదో వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడే అనుకున్నాం కదా మబ్బులు ఉన్నాయి వర్షం పడుతుందని. ఖచ్చితంగా అనుకున్నట్టే వర్షం పడుతుంది. చూద్దాం మామూలు కొంచెంపడి వెళ్ళిపోతుందో ఏమో. పెన్నా సంగమకి దారి ఎట్లా పోవాలో. పెన్నా సంగమ మైపాడు. ఫ్యాక్టరీ, ఏ ఫ్యాక్టరీ? మైపాడు ఊరు పెద్దదే, చిన్నది అనుకున్నాం కానీ ఏదో ఫ్యాక్టరీ.
ఈ రూటా? సరే. పెన్నా సంగమంకి రిటర్న్ బ్యాక్ సైడ్లోనే వెళ్ళిపోవాలి. ఏమైందంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేసి రిటర్న్ ఇప్పుడు పెన్నా సంగమం డైరెక్ట్ వెళ్దాం. సరేనా? ఆడంటే ఆడ దిగుదాం, ఆడ అంటే ఆడ చేద్దాం. ఇప్పుడు టిఫిన్ ఆడ చేద్దామో చూద్దాం. టిఫిన్స్ టిఫిన్స్ ఇక్కడే చేద్దామా? ఇక్కడే చేద్దామా? ఆడా పోదామా? ఏడా పోదాం ఆడైతే పుట్టుకుందా. టిఫిన్ తినేసి అట్నే వెళ్ళిపోదాం. ఆడనా? ఈ హోటలేనా? టిఫిన్ తినేసి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్ పోవాలి టిఫిన్ తిని. టైం 10 అవుతుంది.